చిదగ్నికుండ సంభూత శ్రీ చిదగ్నికుండ సంభూతాయై నమః. కొందరు ప్రపంచం ఎవరి వల్ల నడుస్తుందో ఆ శక్తిని తెలుసుకోలేక తను ఆమ్, ఆ తమ తాము మానాన తాము నడుస్తూ అజ్ఞానంలో పడిపోతూ ఉంటే, కొంతమంది యోగ్యులు మాత్రం అజ్ఞానంలో పడిపోతున్నామని తెలుసుకొని బయటపడే ప్రయత్నంలో మంచి పనులు చేస్తూ ఉంటారు. వీరి వల్ల వారికి లోకానికి కూడా మంచిది. వీరిని మంచివారు అంటారు. కొందరు అజ్ఞానంలో ఉంటూ జ్ఞానం తెలుసుకుందామని ప్రయత్నం కూడా చేయకుండా మంచితనాలు, ధర్మాలు ఇవేం లేవని అధర్మంగా ప్రవర్తిస్తారు. కొందరు అలా ప్రవర్తించడం వారికి ప్రమాదం. కొందరు అధర్మంగా ప్రవర్తిస్తే పక్కవారికి నష్టం. కొంతమంది అధర్మంగా ప్రవర్తిస్తే ప్రపంచానికే నష్టం. అలా ప్రపంచానికి నష్టంగా అధర్మంగా ప్రవర్తించే జాతి రాక్షస జాతి అంటారు. అలాంటి వారు ఎక్కువైతే మంచిగా ఉన్నవారికి బలం చాలదు. అప్పుడు ప్రపంచం నడవదు. లోకంలో ధర్మ ప్రవర్తనతో ఉండేవారు అమ్మని ప్రార్థిస్తూ, తల్లి, నువ్విచ్చిన శక్తితో పనిచేస్తూ నిన్ను తెలుసుకోకుండా అధర్మంగా ప్రవర్తించే వారి వల్ల మేము బాధపడుతున్నాము. నువ్విచ్చిన శక్తితో మేం వారిని ఎదుర్కొంటున్నా మా శక్తి చాలక వారి ముందు ఓడిపోతున్నాము. మా మంచితనం దెబ్బతింటుందమ్మా, నువ్వు రా అని అడుగుతారు. మనం మంచి చేద్దామనుకున్నా ఏదో ఒక చెడు బయట నుంచో లోపల నుండో వస్తూ ఉంటుంది. అది పోగొట్టుకోవాలంటే ఎవరైతే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరిగా ఉన్నారో ఆ తల్లినే ఆశ్రయించాలి. ఎవరు పిలిచినా వారి కోసం అమ్మ వస్తుంది. కానీ పిలవాలనే బుద్ధి అందరికీ పుట్టదు. అమ్మవారిని పిలవాలని, ఆశ్రయించాలని, అమ్మ గురించి తెలుసుకోవాలనే బుద్ధి, అర్థం చేసుకోవాలనే బుద్ధి కలగాలంటే దైవీయ సంస్కారం, దైవీయ గుణాలు ఉండాలి. అమ్మ వాటితో అమ్మని ఆశ్రయిస్తే ఆ పనులను చక్కబెట్టడం కోసం, వారిని కాపాడడం కోసం అమ్మ తప్పకుండా వస్తుంది. నిత్యంగా ఉన్న తల్లి తప్పకుండా వస్తుంది. ఆహ్, ఉందంటే శక్తిగా ఉంది. ఉన్న శక్తి కనబడట్లేదు గానీ, మనల్ని అనుగ్రహించడం కోసం కనిపించి మరీ వస్తుంది. దైవీ గుణం ఉన్నవారు, వారు బాగుపడుతూ ఎదుటివారిని కూడా బాగు చేస్తారు. అది ఉంటే వారి కోసం ఆవిడ వస్తుంది. ఏదో కొద్ది కొద్దిగా రావటం కాదు. సూర్యుడు సగం వచ్చి, సగం రాకుండా ఉంటే ఎలా ఉంటుంది? బాగా రావాలి. ఉద్యత అంటే సంపూర్ణంగా. ఎవరి కోసం వస్తుంది? దేవకార్య సముద్యత. అమ్మ ఎలా వస్తుంది? దానికోసం ఒక కుండం రగల్చాలి. సాధన చేయాలి. నేను చాలా మంచివాడిని అన్నంత మాత్రాన అమ్మవారు రారు. మంచివారైతే సాధన చేయాలి. సాధన ఎంత చేయాలని కొందరు అడుగుతూ ఉంటారు. లలితా సహస్రనామం చదవమని చెప్తే ఎన్ని రోజులు చదవాలండి అని వెంటనే అడుగుతారు. ఎన్ని రోజులు చదవాలండి అని అడిగారంటే ఎప్పుడు ఆపేయాలా అని అడగడమే కదా. సాధన ఎంతవరకు చేయాలని అడగకూడదు. ఫలితం లభించే వరకు చేయాలి. ఈ జన్మలో వస్తుందంటారా? అంటే రాకపోతే మరో జన్మ ఎత్తి సాధన చేయాలి. అంతవరకు చేస్తూనే ఉండాలి. యజ్ఞానికి ముందు 2 కర్రలు మదనం చేసి హ్మ్, ఆహ్, చేసి అగ్ని రగిలిస్తారు. అగ్ని రగిలే వరకు ఆహ్, క చేస్తూనే ఉండాలి. అగ్ని పుట్టే వరకు ఆరని మదనం చేస్తూనే ఉండాలి. మదనం చేస్తే అగ్ని పుడుతుంది. ఆ అగ్ని నుండి శక్తి పుడుతుంది. అలా మదనం చేయగలిగితే ఆ మదనం చిదగ్నికుండం అవుతుంది. అందు నుండి అమ్మవారు ఆవిర్భవిస్తారు. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి రూపంలో అమ్మవారు ఎప్పుడూ ఉన్నారు. మాత, మహారాజ్ని, సింహాసనేశ్వరిగా ఉన్న ఆవిడ ఎప్పుడూ శ్రీ. ఆ శ్రీని ఆవిష్కరింపజేసుకోవాలంటే మదనం చేయాలి. అప్పుడు పుట్టే అగ్ని పేరే చిదగ్ని.
ఆ అగ్ని పంచభూతాలలో ఒకటి కాదు, పంచభూతాలకి మించినది. పంచభూతాలలోదైతే సాధారణ అగ్ని, దానికి అతీతమైనది గనుక దానిని చిదగ్నికుండ చిదగ్ని అన్నారు. కనుక చిదగ్నికుండ సంభూత. ఆవిడ ఉద్భవిస్తే దేవకార్య సముద్యత, దేవకార్యమంతా చెక్కబెడతారు. ఇందులో అమ్మవారి యొక్క లీలా వైభవం ముందుగా తెలుసుకోవాలి. అమ్మవారి లీలా వైభవం చెప్తున్నారు ఇప్పుడు. బండాసురుడు అనే రాక్షసుడు తన ఇద్దరి తమ్ముళ్ళు విశుక్ర ఉమ్, విశుంగులతో కలిసి ముల్లోకాలు ఆక్రమించి అందరినీ నిరాసరుల్ని చేశాడు. త్రిలోకవాసులకి ఇంద్రియాలు ఉన్నా పనిచేయడం మానేశాయి. మొత్తం నీరసం. లోపల ఉన్న శక్తంతా వాడు లాగేశాడు. ఇదొక విచిత్రమైన దాడి. మిగిలిన రాక్షసులైతే కొట్టారు, బాదారు. వీడు మొత్తం రసం లాగేశాడు. దాంతో వారికి ఏం చేయాలో తెలియలేదు. అందరూ ఎండిపోయినట్లయిపోయారు. దేవతలంతా వెళ్ళి బ్రహ్మని ఆశ్రయిస్తే బ్రహ్మ ఇంచుమించు నా పరిస్థితి కూడా అలాగే ఉంది అన్నాడు. వాళ్ళందరూ వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఆశ్రయించారు. అప్పుడు పరమేశ్వరుడు, నేనొక యజ్ఞం చేస్తాను. దానిలో మీరంతా దేహత్యాగం చేయాలి అని అన్నాడు. అయితే ఇక్కడ కాపాడండి బాబు అనేసి వెళ్తే, నేను యజ్ఞం చేస్తాను, హోమగుండంలో దూకమంటే ఎవరు ఒప్పుకుంటారు? కానీ దేవతలు దూకారు. గురువుగారు దూకమంటే దూకాల్సిందే. ప్రశ్న వేయకూడదు కదా! శివాయ గురవే నమః. ఆయనని ఆశ్రయించారు. ఆ పరమేశ్వరుడే ఆచార్యుడు. ఆయన ఒక సముద్రం మొత్తం ఎండగట్టాడు. హోమగుండం ఒక యోజనం తయారు చేశాడు. ఆ హోమగుండంలో అంతవరకు ఎండిపోయిన చెట్లన్నీ పడవేశాడు. పరమేశ్వరుడు ఒక్కసారి ధ్యానం చేసి తన మూలాధారం నుండి అగ్ని రగిల్చాడు. తన శక్తిని తానే జాగృతం చేసి ఆ శక్తిని ఒక్కొక్క చక్రం దాటించి రగిల్చిన అగ్నిని ఆజ్ఞాచక్రం, ఫాలనేత్రం నుండి తీసి హోమగుండంలో వేశాడు. ఆ అగ్ని అలౌకిక అగ్ని కాదు కనుక ఆ అగ్ని అలౌకిక అగ్ని కాదు కనుక చిదగ్ని అని దానికి ఒక పేరు పెట్టారు. ఈ చిదగ్ని కుండం రగిల్చి అందులో ముందు వేయాల్సిన ఆహుతులన్నీ వేసి పూర్ణాహుతి సమయంలో పూర్ణం ఆహుతి అవ్వాలి కనుక మమ్మల్ని ఏం చేయమంటారని దేవతలు అడిగితే ఒక్కొక్కరిని అందులో దూకండి అని చెప్పారు. దానికి తప్ప ఇప్పుడు ఎండిపోయిన మీ శరీరాలు మరి దేనికి పనికిరావు అన్నాడు. మొత్తం దేవతలందరూ దూకారు. దూకగానే సంతోషం, పూర్ణాహుతి అయిపోయిందని పరమేశ్వరుడు లేచి జగదంబని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే అందులో నుండి చిదగ్నికుండ సంభూతగా ఆవిడ ఆవిర్భవించింది. ఆ తల్లి కొత్తగా రాలేదు. అదే ప్రారంభమైతే మొదటి నామం చిదగ్నికుండ సంభూత అని ఉండాలి. ఎప్పుడూ శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరిగా ఉన్న దేవి అనుగ్రహించడానికి ఇప్పుడు చిదగ్నికుండం నుండి వచ్చింది. పోనీ వీరందరూ మంట పెట్టుకొని దూకేస్తే రాదు. గురువుగారు మంట పెట్టాలి, దూకమని చెప్పాలి. అప్పుడు వచ్చింది. అంటే ఈ కథ మనకు కథలా ఇలా చూస్తే అర్థం కాదు. ఇప్పుడు తాత్వికంగా ఇంకొక చిదగ్నికుండం అంటే ఏమిటి? అది ఎందుకు అలా చేశారు పరమేశ్వరుడు అన్నదాన్ని తాత్విక అర్థం చెప్తున్నారు ఇప్పుడు. గురువుగారు జ్ఞానాన్ని జ్ఞానాగ్నిని రగల్చాలి. అది ఆయన రగల్చడం అంటే. ఆయన ఇచ్చేదే జ్ఞానాగ్ని. అది రగలాలి. అలా రగలాలనే ఇంతకాలం ఇంద్రియాలతో నేను చేస్తున్నాననే అజ్ఞానం తొలగిపోతుంది. నేను అనే అహంకారం, నేను చూశాను, నేను విన్నాను, నేను నడిచాను, ఈ నేను ఒక్కొక్క ఇంద్రియాలలో అహంకారంగా ఉంది. ఇంద్రియ శక్తులే దేవతలు. ఇంతకాలం ఇవి నావి అని విర్రవీగాయి. ఇప్పుడు గురువుగారొచ్చి జ్ఞానాన్ని రగిల్చితే తెలిసొచ్చింది. మీ అహంకారం అంతా దీనిలో తగలబెట్టండి అన్నారంటే అర్థం జ్ఞానాగ్నిలో అనగా విచారణ వల్ల రగిలిన అగ్నిలో నేను అనే అజ్ఞానాన్ని దహనం చెయ్యాలి అని. దేవతలు తమని తాము సమర్పించుకున్నారంటే ఈ ఇంద్రియాలు ఏవి
తమంత తాము పనిచేయడం లేదు. అఖండమైన ఆ చిశక్తి వల్లే పనిచేస్తున్నాయని ఎరుక కలగాలి. గురుకృప వలన కలిగిన హ్మ్. గురుకృప వల్ల రగిలిన జ్ఞానమనబడే అగ్ని యందు అహంకారములన్నీ వ్రేల్పబడితే అప్పుడు మనలో ఉన్న అమ్మవారు మనకి సాక్షాత్కరిస్తుంది. ఇప్పుడు మనం ధ్యానం చేశాం కదండీ! ధ్యానంలో మన ఇంద్రియాలన్నిటినీ ఉన్న శక్తి అమ్మవారే. కానీ అది నేనుగా కాకుండా వాటిని జ్ఞానం తెలుసుకోవడానికి ఆహుతి చెయ్యాలనమాట. అంటే సైలెన్స్ చేస్తున్నాం ధ్యానంలో మనం. ఆ అఖండమైన ఆ చిశక్తి వల్లే పనిచేస్తున్నామని ఎరుక కలగాలి. గురుకృప వల్ల రగిలిన జ్ఞానబడబడే అగ్నియందు అహంకారములన్నీ ప్రేల్పబడితే అప్పుడు మనలో ఉన్న అమ్మవారు మనకి సాక్షాత్కరిస్తుంది. ఇది దీని యొక్క అసలైన అర్థం. ఇది మనకి అర్థం కావడం కోసం కథగా తెలియజేశారు. దేవతలు వెళ్ళారు. ఇది చేశారు, అది చేశారు అని చెప్పడం అర్థం చేసుకోలేని వారి కోసం. కానీ ఎప్పటికైనా అర్థం చేసుకోవలసింది ఇదే. లేకపోతే ఎప్పుడో బండాసుర సంహారం కోసం యజ్ఞం చేస్తే మేమిప్పుడు ఎందుకు చదవాలండి అంటారు. ఎందుకంటే బండాసురుడు ఇంకా చావలేదు. మన లోపలున్నాడు. సిద్ధంగా ఉన్నాడు. కనుక మళ్ళీ చెయ్యాలి. అగ్ని ఎలా రగులుతుందంటే శ్రీ విద్యా శాస్త్రం చెప్తూ అంతర్నిరంతరమ నింధన మేధమానే మహాంధకార పరిపంధిని సంవిదగ్నౌ అన్నది. చిదగ్ని సంవిత్ అగ్ని అంటారు. చిదగ్నిని సంవిత్ అగ్ని అంటారు. చిదగ్ని ప్రతి వారి లోపల కుండలిని రూపంలో రగులుతూ ఉంటుంది. యోగపరంగా దీనిని కుండలిని అంటారు. వేదాంత పరంగా దీనినే జ్ఞానం అంటారు. అలాంటి అగ్ని రగిలితే మోహాంధకార పరిపందిని అజ్ఞానమనే అంధకారం పోగొడుతుంది. అగ్ని వల్ల 2 ఉపయోగాలున్నాయి. వెలుగు, వేడిమి. వేడిమి తగలబెడుతుంది. వెలుగు వెలగబెడుతుంది. అంటే వెలుగునిస్తుంది. మనకి ఇష్టమైతే వెలగబెట్టడం, ఇష్టం లేకపోతే తగలబెట్టడం. వద్దన్నా రెండూ చేస్తుంది. మనకున్న అజ్ఞానాన్ని తగులుబెట్టి, జ్ఞానాన్ని వెలిగించాలి, వెలగబెట్టాలి. వెలగబెట్టడం, తగులబెట్టడం రెండూ చేయగలదు శ్రీమాత. అంటే ఆహ్, అగ్ని వెలుగు ఇస్తుంది, వేడిమి ఇస్తుంది. ఆహ్, ఆ వేడిమిలో మన అజ్ఞానాన్ని తగలబెట్టి మనకు జ్ఞానం అనే వెలుగు కావాలి. ఆ 2 ఇచ్చేదే అమ్మవారు. అంతర్నిరంతరం మనిదన్ నిన్ అంతర్నిరంతరమ నిందన మదమానే అంటే లోపల నిరంతరం సాధన ద్వారా మథనం చేయగా అగ్ని రగులుతుంది. అది ఇంధనం లేని అగ్ని. ఈ సాధనకి ఒక జీవితం చాలదు. అంత సాధన చేస్తే లోపల ఒకసారి రగులుతుంది, ఒకసారి రగలదు. ఎప్పుడు రగులుతుందో తెలియదు. కానీ సాధన మాత్రం మనం చేస్తూ ఉండాలి. బృందావనంలో దేవహర బాబా అని ఒక యోగీశ్వరుడు ఉండేవాడు. ఆయన తన దగ్గరికి వచ్చిన వారితో, "నీ దగ్గర మనసు అనే కర్ర ఉంది. దాన్ని రామనామం అనే మరో కర్రతో బాగా మదనం చెయ్యి. అలా మదనం చేస్తే అగ్ని పుడుతుంది. అది ఆ 2 కర్రల్ని తగలబెట్టేస్తుంది. నామాన్ని తీసేస్తుంది, మనసును తీసేస్తుంది. రామం అనే బ్రహ్మాన్ని మాత్రం మిగులుస్తుంది. ఆ విచారణతో సాధన చేయమని చెప్పేవారు. పతాంజలి యోగ సూత్రాలలో సతు దీర్ఘకాల నైరంతర్య సత్కరాసేవిత దృఢభూమిః అని చెప్పారు. ఎంత సాధన చేయాలి? నిరంతర మదనం చేస్తేనే అది రగులుతుంది. ఆ రగిలిన అగ్నిలో ఆవిడ ఉంటారు. అగ్ని నుండి పుట్టడం కాదు. అగ్ని నుండి పుట్టే వేడి, వెలుగు ఆవిడే. అంటే అంటే అగ్నియే ఆవిడే అగ్నిలో నుంచి ఆవిడ పుట్టడం కాదు. ఆవిడే అగ్నియే ఆవిడ.
అగ్నికుండే క్వాలిటీస్ వేడి, వెలుగు కూడా అమ్మవారే. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మ సాక్షాత్ కురుతేర్జున. అంటే గీతలో సర్వకర్మలను దగ్ధం చేసే జ్ఞానాగ్నియే చిదాగ్ని. జ్ఞానాగ్ని నుండి ఉత్పన్నమయ్యే బ్రహ్మ విద్యే చిదగ్నికుండ సంభూత. అంటే జ్ఞానంలో ఆ, జ్ఞానాగ్ని నుండి ఉత్పన్నమయ్యేది బ్రహ్మ విద్య. అదే చిదగ్నికుండ సంభూత అంటున్నారు. చిత్ అనగా పరమాత్మ, అగ్ని అనగా ముందు ఉన్నది అని అర్థం. జ్ఞాన రూపంలో సృష్టికి మొదలే ఉంది చిదగ్ని. ఆ చిదగ్ని అనబడే కుండంలో ఆవిడ ఉద్భవిస్తుంది. పరబ్రహ్మయందు వ్యక్తమైన శక్తి చిదగ్నికుండ సంభూత. ఆ శక్తే దేవతలందరిలో ప్రసరించింది. ఇప్పుడు అమ్మవారు చేసిన పని, తాను ఆవిర్భవించి తన యందు ముందు పడిపోయిన దేవతలందరినీ తన నుండి ఆ, సృజించింది. అదే దేవకార్య సముద్యత. ఇప్పుడు 5వ నామము దేవకార్య సముద్యత గురించి తెలుసుకుందాం. ఈ నామంని మంత్ర రూపంలో చెప్పుకుంటే శ్రీ దేవకార్య సముద్యతాయై నమః. చిదగ్ని ఆ, చిదగ్నిలో దుమికిన బ్రహ్మ, ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు మొదలుగా గల సర్వదేవతలను మరల చిదగ్నికుండ సంభూత అయిన అమ్మవారే సృజించారు. చిదగ్నిలో పడకముందు వాళ్ళ శరీరాలను భండాసురుడు పీల్చి పిప్పి చేశాడు. అందరూ ఎండిపోయి ఉన్నారు. ఇప్పుడు వచ్చిన శరీరాలు బాగా చాలా దివ్యంగా, గొప్పగా, పుష్టిగా ఉన్నాయి. ఆవిడిలో నుంచి వచ్చాయి కనుక ఒక్కొక్కటి అంత శక్తిమంతమయ్యాయి. అసలు శక్తి ఆవిడే అని తెలుసుకున్నారు. వారి అహంకారం వదిలింది. అమ్మవారు దేవతలతో, మీ పని నేను చూస్తాను, మీరు హాయిగా ఉండండి అని చెప్పి దేవకార్య సముద్యత అయ్యింది. దేవకార్యం కోసం ఆవిర్భవించిన తల్లి. దేవకార్యం అనగా లోకరక్షణే. లోకరక్షణ కోసం మహాసంభవుడు మహాశంభువు చేసిన మహాయాగంలో చిదగ్నికుండంలో నుంచి ఆవిర్భవించింది కనుక చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత. సముద్యత అన్నప్పుడు సంపూర్ణంగా ఉదయించింది అని అర్థం. అనగా అన్ని కళలతో పరిపూర్ణంగా ఉద్భవించింది అమ్మ. చిశ్చక్తి పరమేశ్వరస్య విమలా చైతన్యమేవోచ్యతే అని శాస్త్రం. చిదగ్ని అంటే చిశ్చక్తి. అగ్రే నియతి ఇది అగ్ని. ముందు ఉండేది కనుక అగ్ని. పరమేశ్వరునికి అగ్ని అని పేరు. ఆ పేరు పంచభూతాల్లో అగ్నికి కూడా పెట్టబడింది. అగ్ని అగ్నిమీళే పురోహితం అనే మొదటి మంత్రమే పరమేశ్వరునిది. అగ్ని అనగా ఆయనే. చిదగ్ని అనగా పరబ్రహ్మ. పరబ్రహ్మ నుండి వ్యక్తమైన శక్తి చిదగ్నికుండ సంభూత. దేవకార్యం అనగా లోక నిర్వహణ కోసం వ్యక్తమైనది కాబట్టి దేవకార్య సముద్యత అన్నారు. భాష్యకారులు ఇంకో అద్భుతమైన మాట చెప్పారు. దేవః అంటే ఈశ్వరుడు, దేవాహ అంటే దేవతలు. బహువచనంలో దేవతలు, ఏకవచనంలో ఈశ్వరుడు. ఏకో దేవః సర్వభూతేషు గూఢాః అని శాశ్వతోపనిషత్తు. శాశ్వతోపనిషత్తు. కనుక దేవః అంటే పరమేశ్వరః. పరమేశ్వరస్య కార్యసిద్ధ్యర్థం సముద్యత దేవకార్య సముద్యత. పరమేశ్వరుణ్ణి పరమేశ్వరుని కార్యం కోసం పరబ్రహ్మ నుండి వచ్చిన శక్తి, సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు ఈ 5 పరమేశ్వరుని పనులు. ఆయన 5 చేయాలంటే ఆయనలో నుంచి 5 రకాలుగా శక్తి రావాలి. సృష్టి ఆద్యాది యందు చిశ్శక్తి అయిన తల్లి చిదగ్ని స్వరూపుడైన పరమేశ్వరు నుండే వ్యక్తమై
ఈ దేవకార్యం అనగా ఈశ్వర కార్యమైన సృష్టి, స్థితి, లయలు చేయడం కోసం వచ్చింది అని ఇదొక అర్థం. ఒకవైపు కథ, మరోవైపు పరమార్థం కనపడుతుంది. పరిశీలిస్తే అమ్మవారు దేవకార్య సముద్యతగా ఉద్భవించి బయటకు వచ్చినప్పుడు అలా ఎలా కనబడుతుందో తర్వాత నామంలో చెప్తున్నారు. అది 6వ నామం ఉద్యద్భాను సహస్రాభ అంటే మంత్రం, ఈ నామ మంత్రం వచ్చి శ్రీ ఉద్యద్భాను సహస్రాభాయై నమః. ఇప్పుడు దీని అర్థం తెలుసుకుందాం. ఆ చిద్రూప అగ్నిహోత్రంలో ముందుగా ఒక వెలుగు పుంజం కనపడింది. భగవంతుడు సా సాక్షాత్కరించినప్పుడు ఎలా ఉంటుందో యోగులు మాత్రమే వర్ణించగలరు. పురాణాలన్నీ ఏమని వర్ణిస్తున్నాయంటే ఏ రూపం లేని పరమాత్మ ముందు కాంతి పుంజంగా గోచరిస్తాడు. అది నిరాకార తత్వానికి సంకేతం. తరువాత ఒక సాకార రూపం తీసుకుంటుంది. ద్వే బ్రహ్మాణి వే వేది వేదితన్యే మూర్తం చ అమూర్తం చ. మూర్తం అమూర్తం అని బ్రహ్మమునకు 2 విధాలైన తత్వాలు ఉన్నాయని శాస్త్రం. అంతవరకు అమూర్తమైన పరమాత్మ శక్తి ఇప్పుడు మూర్తమ మూర్తమంతం అవ్వడం కోసం ముందు జ్యోతిః పుంజంగా కనపడింది. ఈ జ్యోతి పుంజం క్రమంగా రూపం ధరిస్తోంది. ఆ జ్యోతి ఎలా ఉందో వర్ణిస్తూ ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉదయిస్తున్న వేల కొలది సూర్యులు ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటారో అలా ఉంది. అమ్మవారు ఉదయించినప్పుడు వచ్చిన ఎర్రదనం పోల్చి చూసి చెప్పాలంటే ఒక సూర్యుడు చాలడు, వేల కొలది సూర్యులు కావాలి. ఇక్కడ సహస్రం అనంతవాచి. ఉదయిస్తున్న అనంత సూర్యులు ఒక చోట ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది అమ్మవారు. ఉదయిస్తున్న సూర్యుడని చెప్పడంలో ఎర్రగా ఉందని చెప్పడం, వేల కొలది సూర్యులు అని చెప్పడంలో అర్థం విజ్ఞాన శాస్త్రం ప్రకారం చూసిన లెక్కలేనన్ని సూర్యులు ప్రపంచంలో ఉన్నారు. అందరి సూర్యులకు వెలుగుని, శక్తిని ఇచ్చే అమ్మవారు మాత్రం ఒక్కరే. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ. ఇది సౌందర్యలహరిలోనిది. వేలాది కొలది సూర్యులకు కూడా వెలుగునిచ్చే తల్లి అంత కాంతితో వచ్చింది. దీనిలో ఉద్దేశం మన కంటికి ఒక సూర్యుడు కనపడుతున్నాడు. వేల కొలది సూర్యుల కాంతి మన కంటితో చూడలేము. అమ్మవారు మన కంటితో చూడలేని అలౌకిక తేజస్సు అని చెప్పడం కోసం ఇలాంటి వర్ణన చేశారు. అలౌకిక తేజస్వరూపంగా ఎర్రగా వచ్చింది అమ్మ. ఎప్పుడైనా చీకటిలో ఉన్నప్పుడు ఒకసారి కాంతి రాగానే ఆ వెలుగుకి కళ్ళు చెదిరిపోతాయి. కొంత సమయం గడిచాక ఆ వెలుగు కళ్ళకి అలవాటు పడి రూపం పరిణామం కనిపిస్తుంది. అలా దేవతలకి కూడా అమ్మవారు రాగానే రూపం కనపడలేదు. ఆ వెలుగు ముందు కనపడింది. ఆ వెలుగు ఉద్యద్భాను సహస్రాభ అన్నమాట. నెమ్మదిగా దేవతలు అలా అమ్మవారిని చూశారు. అప్పుడు అమ్మ రూపం కనబడుతుంది. ఇప్పుడు 7వ నామం చతుర్బాహు సమన్వితాయై నమః. చతుర్బాహు సమన్విత. అలా ఆ ఎర్రని కాంతుల వెలుగు క్రమంగా రూపస్వీకారం చేసింది. అలా అమూర్తం మూర్తమయ్యింది. నిర్గుణం సగుణమయ్యింది. నిరాకారం సాకారమయ్యింది. ఆవిడకి దయ పుట్టి అనుగ్రహించాలనుకునింది కనుక సాకార రూపంగా ప్రత్యక్షమవుతోంది. ఎదురుగా అలా చతుర్బాహులతో మొత్తం దేవతలకి పరశంభువుకి కూడా కనిపిస్తుంది. తరువాత అమ్మవారి కిరీట వర్ణనకి కొన్ని నామాలు ఉన్నాయి. ముందే చతుర్బాహు సమన్విత అని ఎందుకు చెప్పారంటే
చతుర్బాహు అంటే 4 చేతులే కాదు, చతురస్రం అని అర్థం. లలితోపాఖ్యానం ప్రకారం చూస్తే ముందు కాంతిపుంజం కనపడింది. ఆ కాంతిపుంజంలో ఒక చతురస్రం కనిపించింది. చతురస్రం అనగా త్రైలోక్య మోహన చక్రం. ముందు శ్రీచక్రంలో మనకు కనపడే ప్రథమావరణ చతురస్రం. దాని లోపల మిగిలిన ఆవరణలన్నీ ఉంటూ మధ్యలో బిందువు ఉంటుంది. చతురస్రంతో కూడిన శ్రీచక్రం ఇందులో గోచరించింది అని భావం. చతుర్బాహు సమన్విత అంటే శ్రీచక్ర స్వరూపిణి అని. నవావరణలో బిందువు నుండి లెక్క పెడితే చివరిది త్రైలోక్య మోహన చక్రం. మొదటి నుండి లెక్క పెడితే తొలుత త్రైలోక్య మోహన చక్రం. ఆరాధనా క్రమంలో ముందుగా త్రైలోక్య మోహన చక్రానికే ఆరాధన చేస్తారు. అది చతురస్రం. త్రైలోక్య మోహన చక్రంతో కూడినదంటే మొత్తం శ్రీచక్రం వచ్చింది అని. చతుర్బాహు అంటే త్రైలోక్య మోహన చక్రం. సమన్విత అంటే దానితో కూడిన మిగిలిన 8 ఆవరణలు అని అర్థం. నవావరణ శ్రీచక్రం అగ్నిగుండంలో గోచరించింది. అంటే అమ్మవారి స్వరూపమే శ్రీచక్రం. అంతేకాని 4 చేతులు తల్లి అని మాత్రమే అర్థం కాదు. దేవతా రూపం ఎలా ఆవిష్కరింపబడిందో జాగ్రత్తగా గమనించాలి. ముందుగా కాంతిపుంజం. ఆ కాంతిపుంజం శ్రీచక్రం అయింది. శ్రీచక్రం నుండి అమ్మవారి రూపం వెలికి రాబోతుంది. విగ్రహానికి ఆ జ్యోతిఃపుంజానికి మధ్యలో యంత్రం ఉంది. విగ్రహం కన్నా యంత్రం సూక్ష్మం. యంత్రం కన్నా సూక్ష్మం జ్యోతిష్యు. విగ్రహంలో యంత్రం జ్యోతిష్యు రెండు ఉంటాయి. ఇదో పెద్ద రహస్యం. అమ్మవారి రూపస్వీకారానికి ముందు జ్యోతిఃపుంజం ఉద్యద్భాను సహస్రాభ మంత్రరూపం చతుర్బాహు సమన్విత, యంత్రరూపం చతుర్బాహు సమన్విత. చతుర్బాహు సమన్విత అయిన ఆ తల్లి 4 చేతులలో ఏం ధరించిందో ఆ తర్వాత నామాల్లో వర్ణిస్తున్నారు. ఇక్కడ ఈ 4, 8, 9, 10, 11 నామాలు కలిసి చెప్తున్నారు. 4 నామాలు. రాగస్వరూప పాషాఢ్య శ్రీ రాగస్వరూప పాషాఢ్యాయై నమః. క్రోధాకారాం కుశోజ్వల శ్రీ క్రోధాకారాం కుశోజ్వలాయై నమః. మనోరూపేక్షు కోదండ శ్రీ మనోరూపేక్షు కోదండాయై నమః. పంచతన్మాత్ర సాయక శ్రీ పంచతన్మాత్ర సాయకాయై నమః. ఈ 4 నామాలు కలిపి అమ్మవారి 4 చేతులలో ఏమున్నాయో చెప్పారు. ఒక చేతిలో పాసము ఉంది, రెండవది అంకుశం, మూడవది చెరుకు విల్లు, 4 పువ్వుల బాణాలు. మనోరూపేక్షు కోదండ, ఇక్షుకోదండం అంటే చెరుకు విల్లు అని అర్థం. మనోరూపం అంటే మనస్సు. మనస్సు అనే చెరుకు విల్లుని పట్టుకుంది. పంచతన్మాత్ర సాయక అంటే 5 పువ్వుల బాణాలను పట్టుకుంది. పైన 2 చేతులలో రాగస్వరూప పాషాఢ్య అంటే రాగం అనే దానిని పాశముగా పట్టుకున్నారు. క్రోధాకారం కుశోజ్వల అంటే క్రోధాన్ని అంకుశంగా పట్టుకున్నారు. ఇచ్ఛాశక్తిమయం పాశమంకుశం జ్ఞానరూపిణి. క్రియాశక్తి మయే బాణధనుషి దదద్దుజ్వలం. పాశం అంటే పాశం ఇచ్ఛాశక్తి, అంకుశం జ్ఞానశక్తి, బాణధనస్సులు క్రియాశక్తి అని మరో శాస్త్ర నిర్వచనం. ఇది పాశం అంటే ఇచ్ఛాశక్తి, అంకుశం జ్ఞానశక్తి, బాణధనస్సులు క్రియాశక్తి అని మరో శాస్త్ర నిర్వచనం ఉందంట. అమ్మవారి స్వరూపం ప్రకాశ విమర్శ రూపం. ప్రకాశం అంటే శివస్వరూపం, విమర్శ శక్తి రూపం. జ్యోతిని ప్రకాశమని,
వెలుగుని విమర్శనమని అనాలి. విమృశం అంటే వ్యాపించేది. వ్యాపించేదే వెలుగు. జ్యోతి వ్యాపించదు. జ్యోతే వెలుగుగా వ్యాపించింది. జ్యోతి కదలకుండా ఉంది. వెలుగు కదులుతూ ఉంది. జ్యోతిని స్థాణు స్థిరః అన్నారు. వెలుగును చలన చైతన్యం అంటారు. ప్రకాశ విమర్శ అనేవి శ్రీ విద్యా ఉపాసనలో వినియోగించే పదాలు. ప్రకాశ విమర్శ శివ శక్తి. ప్రకాశము శివ, శక్తి విమర్శ. విమర్శరూపిణి విద్య అన్నారు. ఇదే శివశక్తి రూపం. వీరిద్దరిది ఏకరూపమని చెప్పడం జ్యోతికి వెలుగుకి ఎంత ఏకత్వం ఉందో ప్రకాశానికి విమర్శకి అంత ఏకత్వం ఉందని చెప్పడం. దేవ అనే దానిలో ప్రకాశం చూపించారు. ఉద్యద్భాను సహస్రాభ అన్నప్పుడు విమర్శ రూపం చూపిస్తున్నారు. ఇంకా పరిశీలిస్తే మన లోపల ఆత్మ చైతన్యం ప్రకాశ రూపం. ఇది మన శరీరం అంతా వ్యాపిస్తే విమర్శ రూపం. మనలో అమ్మవారిని చూడటం చివరకు రావాలి. మనలో అమ్మవారిని చూస్తే మనమనే అహంకారం ఉండదు. అహమిత్యేవ విభావయే భవానీం అంటే ఇదే. మనలో వ్యాపించిన చైతన్యం 4 చేతులలో పట్టుకొని పనిచేస్తుంది. చేతులతో పట్టుకోవడం అనగా నియంత్రించడం అని అర్థం. ఈ 4 నడిపించేది ఆవిడే. శాస్త్రం వైపు మాత్రమే కాకుండా అనుభవం వైపు వెళ్ళినట్లయితే దీని అర్థం బాగా తెలుస్తుంది. మన జీవితంలో ఉండేవి ఇప్పుడు చెప్పే 4 పంచ తన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. శబ్దం వినడం, రూపం చూడటం, స్పర్శ తాకడం, రుచి ఆస్వాదించడం, వాసన చూడటం. ఈ 5 పొందటానికి 5 ఇంద్రియములు దేవుడిచ్చాడు. ఈ 5 అనుభవించాలంటే మరొకటి కావాలి. అది మనస్సు. నచ్చే శబ్దం వింటుంటే రాగం ఏర్పడుతుంది. నచ్చని శబ్దం వింటే ద్వేషం ఏర్పడుతుంది. ఒకదాని మీద ప్రీతి, అనుకూల భావం, ఇంకొక దాని మీద అయిష్టత, ప్రతికూల భావం. ఈ 5ంటిని మనసుతో కలుపుకొని అనుభవిస్తూ ఉంటారు. ఈ అనుభవించినప్పుడు ఇష్టమైనవి పొందితే రాగం, అవి పోకుండా తాడుతో పట్టుకుంటారు. అనుబంధం పెట్టుకుంటారు. రాగం పాశమయ్యింది. ఇష్టం లేనిది ఉంటే హ్మ్, దాన్ని హ్మ్, దూరం చేస్తారు. పొడిచి దూరం చేస్తారు. అదే అంకుశమయ్యింది. హ్మ్. అంకుశం అంటే అదొక ఆయుధము. పొడిస్తారు. ఏనుగుని మావటి వారి దగ్గర ఉంటుంది. అది అంకుశం అనే ఆయుధం అన్నమాట. పంచతన్మాత్రలు మనస్సు, రాగం, ద్వేషం. ఈ 4 శరీరంలో నుంచి పనిచేస్తున్నాయి. కానీ ఈ 4 మన లోపల ఒకానొక చైతన్యం ఉంటేనే పనిచేస్తున్నాయి. కాబట్టి మనస్సు, పంచతన్మాత్రాలు, రాగం, ద్వేషం ఇవన్నీ పనిచేయడానికి మూలమైన చైతన్యం ఒకటుంది. ఈ చైతన్యం నియంత్రణలో ఇవన్నీ ఉన్నాయి. ఈ 4ంటిని నియంత్రించేటప్పుడు 4 చేతులు ఉండాలి. అదే చతుర్బాహు సమన్విత. మన లోపల ఉన్న అహం రూప చైతన్యమే ఈ 4ంటిని నిర్వహిస్తుంది. మనలోనే కాదు, అందరిలోనూ నిర్వహిస్తుంది. ఈ 4 తాను కాక విలక్షణంగా ఉండే చిద్రూపి లలిత. భగవత్పాదుల వారు త్వయి మయి చైతన్యత్రైకో విష్ణుః అన్నారు. మీలో నాలో అందరిలో ఉంటూ ఆ తల్లి నిర్వహించే పని ఇది. ఈ 4 ఆవిడ చేతిలో ఉన్నాయని ఎవరైతే తెలుసుకుంటారో వారికి ఇంకా ఏ బాధ లేదు. ముందు అమ్మవారి చేతులనే వర్ణించారు. ఇప్పుడు మళ్ళీ వెలుగును వర్ణిస్తున్నారు. ఇక్కడికి 11 నామాలయింది. రేపు 12వ నామం చెప్తాను.